మెక్డొనాల్డ్స్ వాళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటి? ఫాస్ట్ ఫుడ్స్ లైక్ పిజ్జాస్ ఆర్ బర్గర్స్ అని మనం అనుకుంటాం, కానీ కాదు. నిజానికి వాళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటో తెలుసా? రియల్ ఎస్టేట్. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఇప్పటిదాకా 100కు పైగా దేశాల్లో 40,000 స్టోర్స్ ఉన్న ఈ మెక్డొనాల్డ్స్ వాళ్ళ ఏ స్టోరు రెంటల్ స్టోర్ కాదు. బేసిక్గా వీటి QSRs అంటారు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్. అయితే అదర్ కంపెనీస్ లైక్ KFC కానీ డామినోస్ కానీ వాళ్ళ ఏ అవుట్లెట్స్ చూసుకున్నావని రెంటల్ ఉంటాయి, కానీ మెక్డొనాల్డ్స్ వాళ్ళ ప్రతి అవుట్లెట్ వాళ్ళ ఓన్. అండ్ మనం చూసుకుంటే వాళ్ళ ప్రతి అవుట్లెట్ సిటీలో ఒక మెయిన్ ఏరియాలో ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్రాంచైజ్ ఎవరైతే వాళ్ళ సొంత స్టోర్లు పెట్టగలుగుతారో వాళ్ళకే ఫ్రాంచైజ్ ఇస్తారు. ఈ రోజుల్లో చాలా కంపెనీస్ వాటి ప్రాఫిట్స్లో రెంటల్స్కే ఎక్కువ పెడుతున్నాయి, కానీ మెక్డొనాల్డ్స్కి సిచ్యువేషన్ ఉండదు. అండ్ కంపెనీస్ లైక్ KFC లాంటి వాటిలో వాళ్ళ ప్రొడక్ట్ సేల్ అవ్వకపోతే వాళ్ళు మేబీ లాసెస్ చూడొచ్చు, కానీ మెక్డొనాల్డ్స్ మాత్రం అలా కాదు. త్రూ రియల్ ఎస్టేట్ నుంచి ఎవ్రీ ఇయర్ 100 కోట్లు వాళ్ళు జనరేట్ చేస్తున్నారు. మెక్డొనాల్డ్స్ ఫాలో అయ్యే ఈ స్ట్రాటజీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కంటెంట్ అయితే ఫాలో చేయండి.